గజనీ మహమ్మద్ గురించి, అతని దండయాత్రల గురించి చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకుని ఉంటాం. 11వ శతాబ్దంలో గజనీ మహమ్మద్ దండెత్తాడు. అక్బర్ 52 సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇక అతని కుమారుడు జహంగీర్ 14 నెలల పాటు యుద్ధం చేసి చివరకు విజయం సాధించాడు. దేనికోసమో తెలుసా? ఈ కోట కోసం. అదే కాంగ్రా కోట. వేల సంవత్సరాలుగా అంతులేని నిధి నిక్షేపాలను దాచుకున్న ఈ కోటను కొల్లగొట్టడానికి అప్పట్లో ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. అందిన కాడికి దోచుకెళ్లారు. అయినా పూర్తి స్థాయిలో ఎవరూ దక్కించుకోలేకపోయారు. ఈ కోటకు అంతటి చరిత్ర, మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో ఏ చారిత్రక కట్టడం తీసుకున్నా దాని వెనుక ఎన్నో వింతలు, విశేషాలు, అబ్బురుపరిచే పురాణ గాథలు ఉంటాయి. చారిత్రక కట్టడాలు అప్పటి రాజుల తెలివితేటలకు నిదర్శనాలు. ఒక్కోటి ఒక్కో అద్భుతం. దేనికదే ప్రత్యేకం. ఈ కోవలోకే వస్తుంది ఈ కాంగ్రా కోట. దట్టమైన అటవీ ప్రాంతం, చుట్టూ ఎత్తైన కొండలు, చుట్టూ చూస్తే లోతెంతో తెలియని లోయలు, అడవి మధ్యలో కొలువుదీరిన కోట. భీకర దాడులకు ఎదురొడ్డి భూకంపాలను సైతం తట్టుకుని నిలిచిన ఈ కోట ఇప్పటికీ ఎన్నో రహస్యాలను తనలో దాచుకుంది. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా సమీపంలో 465 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది కోట. 11 ప్రధాన ద్వారాలతో అద్భుతంగా, శత్రు దుర్భేద్యంగా దీన్ని నిర్మించారు. కోట గోడ ప్రాకారాల మధ్యలో శిథిలమైన స్తంభాలు, వాటి మధ్యలో ఎత్తైన కోట గోడలు. కోట చుట్టూ ఉన్న రాతి గోడ సుమారు 30 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండొచ్చని ఒక అంచనా. ఈ రాతి గోడ దాటి లోపలికి వెళితే విశాలమైన ప్రదేశం కనిపిస్తుంది. ఇక్కడే ఓ కోనేరు ఉన్నట్లుగా ఆనవాళ్లు కనిపిస్తాయి. దానికి ఆధారంగా సింహం నోటి నుంచి 24 గంటలు 365 రోజులు నిరంతరంగా వచ్చే స్వచ్ఛమైన మంచినీరే నిదర్శనం. ఈ కొండపై నుంచి నలుదిక్కులా కదలికలు ఎక్కడ ఉన్నా కనిపించే విధంగా ఏర్పాట్లు చేశారు. కోట నుంచి ఎటువైపు నుంచి ఏ కదలికలు కనిపించినా చాలా సులువుగా గుర్తించేందుకు వీలుగా దీన్ని నిర్మించారు. కోటపైకి ఎవరైనా దాడికి వస్తే వాళ్ల కదలికలు గుర్తించేలా కోట నిర్మితమైంది. ఇక కోట లోపల ఆశ్చర్యపరిచే ఆనవాళ్లు ఎన్నో కనిపిస్తాయి. సహజ సరిహద్దులుగా ఉన్న దట్టమైన అడవి, చుట్టుపక్కల ఎత్తైన కొండలు కోటకు రక్షణగా ఉన్నట్లు అనిపిస్తాయి. కంటికి కనిపించని గొలుసు జలాశయాలు, పరిశోధనలకు కూడా అంతుచిక్కని రాతిగోడ చరిత్ర, కాంగ్రా కోటలో కనిపించే అద్భుతాలు. ఇవే కాదు, మన కంటికి కనిపించని అద్భుతాలు, విచిత్రాలు ఈ కోటలో లెక్కలేనన్ని ఉన్నాయి. స్థానికంగా కాంగ్రా కోటపై ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. కటోచ్ రాజ్యానికి చెందిన సుశర్మ చంద్ర 3500 ఏళ్ల క్రితం ఈ కోటను నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈయన మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన నిలిచి పోరాడారట. ఆ తర్వాత తన సేనలతో ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారట. శత్రువుల దాడుల నుంచి తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు హిమాలయాలకు సమీపంలో భారీ సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. అయితే ఎవరైనా లోపలకు ప్రవేశించాలని చూస్తే మాత్రం అక్కడున్న ద్వారపాలకులు నిర్దాక్షిణ్యంగా వారి తల, మొండెం వేరు చేసేవారట. అందుకు కారణం కోటలోని అమూల్యమైన సంపదేనని చెప్పుకునేవారు. ఈ కోటలో అంతులేని సంపద దాగుందని రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఎకరాల కొద్ది స్థలంలో విస్తరించిన ఈ కోటలో బంగారు బావులున్నాయని, వాటిలో విలువైన సంపద ఉందని చెబుతారు. అంత సంపద ఎలా వచ్చింది అనే దానికి కూడా ఓ కథనం ప్రచారంలో ఉంది. అప్పటి పాలకులు భారీగా బంగారాన్ని దేవతలకు సమర్పించుకునేవారు. అలా కోటలోని ఆలయాలకు నిత్యం విలువైన బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు గుట్టలుగా వచ్చి చేరేవట. కొంతకాలానికి లెక్కించడానికి సాధ్యం కానంత సంపద పోగుపడింది. దీంతో కోటలోని పలు ప్రాంతాల్లో 21 బావులను తవ్వించి వాటిలో ఈ సంపదను దాచిపెట్టారట. అయితే మహమ్మద్ గజనీ ఈ కోటపై దండెత్తినప్పుడు 8 బావులను, బ్రిటిష్ వాళ్లు 5 బావులను దోచుకుని వెళ్లారట. అలా ఈ బంగారు బావుల సంపద కోసం కాంగ్రా కోట ఎన్నో దాడులను తట్టుకుంది. అయితే 13 బావుల సంపద కొల్లగొట్టగా మిగతా 8 బావులు ఏమయ్యాయి అన్నది ఇప్పుడున్న ప్రశ్న. ఆ 8 బావులు ఎక్కడ ఉన్నాయి అన్నది చిదంబర రహస్యంగా మిగిలిపోయింది. ఆ బావులు ఇంకా అలాగే ఉన్నాయా? వాటిలోని సంపద సురక్షితమేనా అన్నది మాత్రం ఎవరికీ తెలీదు. ఎకరాల కొద్ది స్థలంలో విస్తరించిన ఈ కోటలో ఇన్నేళ్లైనా నిధిజాడ తెలుసుకోలేకపోయారన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే అనంత పద్మనాభస్వామి దేవాలయంలో 6వ గదికి నాగబంధం ఉన్నట్లే ఇక్కడ కూడా అలాంటి బంధమే ఉన్నది అన్నది స్థానికంగా ఓ నమ్మకం. కాకపోతే అది మంత్రించి దిగ్బంధించిన నాగబంధం కాదని, సాక్షాత్తు ఓ సర్పమే
అంతులేని ఈ నిధికి సంరక్షణగా ఉందని చెబుతారు. 250 సంవత్సరాలుగా ఆ నిధిని ఆ సర్పం కాపాడుతుందని స్థానికులు చెబుతుంటారు. ఏది ఏమైనా కాంగ్రా కోట కనిపించే అద్భుతమైన కట్టడమే కాదు, మన కంటికి కనిపించని అంతులేని నిధి నిక్షేపాల గని. ఒకప్పుడు పర్యాటకానికి దూరంగా ఉన్న ఈ కాంగ్రా కోట ఇప్పుడు టూరిస్ట్ స్పాట్గా మారింది. ఏ ఏటికాయేడు టూరిస్టులతో, దేశ విదేశీ పర్యాటకులతో కాంగ్రా కోట కళకళలాడుతోంది.